ఓకే. passage 3. Dogs are very intelligent animals. Dogs అంటే కుక్కలు బాగా తెలివైన జంతువులు. యానిమల్స్ తెలివైన యానిమల్స్. Their ability to smell అంటే వాసన పీల్చడం. Smell things is many times greater than that of humans. మనకన్నా వాటికి వాసన శక్తి ఎక్కువ. ఏదైనా వెంటనే పసిగట్టేస్తాయి అన్నమాట. They can easily identify the sniffed thing by smelling it again. ఆల్రెడీ స్నిఫ్ చేశారు, స్నిఫ్ చేసుద్ది. ఆ స్నిఫ్ చేసింది మళ్ళీ అది కనిపెట్టేస్తుంది. దాన్ని బట్టి అది ఎక్కడ ఉందో మనకు కనుక్కుంటాం అనమాట. దాని దగ్గర కొంచెం ఏదైనా క్లాత్ తీసుకొచ్చి స్నిఫ్ చేయించి దాన్ని అంటే వాసన చూపించి దాన్ని ఎక్కడైనా పడేసామనుకో వెంటనే ఆ కుక్క ఆ వాసన అది ఎక్కడుందో కనుక్కుంటుంది అనమాట. Dogs are also used to detect explosives. Dogs ఇంకా ఏం కనుక్కుంటాయంటే డిటెక్ట్ అంటే కనుక్కోవడం. ఎక్స్ప్లోజివ్స్ పేలుడు పదార్థాలు. ఎక్స్ప్లోజివ్స్ అంటే ఏంటి? బాంబ్స్. డ్యూ టు దేర్ హై స్మెల్లింగ్ ఎబిలిటీ. వాటి స్మెల్లింగ్ ఎబిలిటీ వల్ల వాళ్ళు బాంబ్స్ కూడా కనుక్కుంటాయి. డాగ్స్ బాంబ్ ఇక్కడ ఉంది అని చెప్పేస్తాయి అనమాట. సో ఎప్పుడైనా బాంబ్ బ్లాస్ట్ జరిగేటప్పుడు ఖచ్చితంగా కుక్కలు తీసుకెళ్తారు. ఆ బాంబ్స్ ఎక్కడున్నాయి అనేది అవి కనుక్కుంటాయి అన్నమాట. ఎస్. Their hearing power is 5 times more than that of humans. స్మెల్లింగే కాదు, హియరింగ్ పవర్. హియరింగ్ అంటే వినికిడి శక్తి, వినికిడి శక్తి. ఓకే, వింటది అన్నమాట. డాగ్స్ ఆర్ డెఫ్. డెఫ్ అంటే వినిపించవు వాటికి. డెఫ్ అంటే ఏంటి? వినిపించవు. బ్లైండ్ కనిపించదు. అండ్ టూత్లెస్ పళ్ళు కూడా ఉండవంట. వెన్ దే ఆర్ బోర్న్ అంటే పుట్టినప్పుడు వాటికి చెవులు వినిపించవు, కళ్ళు కనిపించవు, పళ్ళు కూడా ఉండవు. దే లైక్ టు లివ్ ఇన్ గ్రూప్స్ బట్ సమ్ ప్రిఫర్ టు లివ్ అలోన్. అవి ఎక్కువ గ్రూప్స్ లో ఉంటాయి. దే లైక్ టు లివ్ ఇన్ గ్రూప్స్ గా ఉండడానికి ఇష్టపడతాయి. బట్ కానీ సమ్ ప్రిఫర్ టు లివ్ అలోన్, కొన్ని ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాయి. ద బ్రీడ్ ఆఫ్ డాగ్ అలస్కన్ Malamute has the ability to withstand temperatures up to 70 degrees. ఇక్కడ ఉంది -70 degrees. అంటే ఈ ఒక బ్రీడ్ ఉంది. బ్రీడ్ అంటే జాతి. ద బ్రీడ్ ఆఫ్ డాగ్ ఏంటి? ఏ జాతి అంటే కుక్కల్లో అలాస్కాన్ మలమ్యూట్. ఓకే, ఈ వర్డ్స్ ఎలా చదివినా మీకు ఏం ప్రాబ్లం లేదు. ఓకే, has the ability to withstand temperatures up to -70 degrees. అంటే అక్కడ -70 degrees అంటే బాగా గెడ్డ కట్టే చలిలో కూడా ఉంటాయి అన్నమాట ఈ డాగ్స్. అంత గెడ్డ కట్టేస్తుంది. -70 అంటే ఐస్ గెడ్డ అయిపోతుంది. నీళ్ళు అలా పడితే గెడ్డ అయిపోద్ది. అలాంటి ఐస్ గెడ్డ ఉన్న ప్రదేశాల్లో ఉండే డాగ్ పేరేంటి? అలాస్కాన్ మలమ్యూట్. నెక్స్ట్. Of course, when dogs are cared for properly and treated with respect, they can be incredibly loving. ఇంకోటి ఏంటి? ఈ డాగ్స్ ని కనుక మనం జాగ్రత్తగా కేర్ తీసుకుంటే, అంటే వాటికి మంచి ఫుడ్ పెడితే, అండ్ ట్రీటెడ్ విత్ రెస్పెక్ట్, వాటిని కొట్టకుండా మంచిగా రెస్పెక్ట్ గా చూస్తే, దే కెన్ బి ఇన్క్రెడిబుల్లీ లవింగ్. ఇన్క్రెడిబుల్లీ అంటే నమ్మశక్యం కాదు, అది అంత ప్రేమిస్తాయి మనల్ని. ఓకే, ప్లేఫుల్ అండ్ ఇంటెలిజెంట్ కంపానియన్స్, మనతో ఆడుకుంటాయి, మనల్ని జాగ్రత్తగా చూసుకునే ఒక మంచి కంపానియన్స్. ఎవరు? కంపానియన్ అంటే తోడు. కంపానియన్ మీన్స్ తోడు. డాగ్స్ ని తోడుగా ఉంచుకుంటారు కొంతమంది. ఒంటరిగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? డాగ్స్ ని జాగ్రత్తగా చూసుకుంటూ పెంచుకుంటారు. Of course, when dogs are cared for properగా కేర్ చేసి and treated with respect, they can be incredibly loving, playful and intelligent companions. మనం మంచిగా చూసుకుంటే. ఓకే, డాగ్స్ ఆర్ యూజ్డ్. ఫస్ట్ క్వశ్చన్ అమ్మా. డాగ్స్ ఆర్ యూజ్డ్ బై బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ బికాస్, ఈ వర్డే లేదు మనకి కానీ దాని మీనింగ్ మనకు అర్థమైతే ఎక్స్ప్లోజివ్స్ అంటే ఎందుకని డాగ్స్ ఆర్ యూజ్డ్ బై బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్? ఎందుకు?
వాళ్ళు ఎందుకు తీసుకుంటారు డాగ్స్ ని వాళ్ళతో పాటు? దే హ్యావ్ గుడ్ హియరింగ్ పవర్, మంచిగా వింటాయనా? దే కెన్ డిటెక్ట్ ఎక్స్ప్లోజివ్స్ డ్యూ టు దేర్ స్మెల్లింగ్ ఎబిలిటీ అనా? ఎస్. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? బి. ఓకే, దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ కాదు, దే ఆర్ క్వైట్లీ లోయల్ అండ్ ఫెయిత్ఫుల్. లాయల్ అంటే చక్కగా చెప్పినట్టు వింటాయనా? దేనికోసం అంటే దే కెన్ డిటెక్ట్ ఎక్స్ప్లోజివ్స్, పేలుడు పదార్థాలని అవి డిటెక్ట్ చేస్తాయి డ్యూ టు దేర్ స్మెల్లింగ్ ఎబిలిటీ. ఓకే, నెక్స్ట్ సెకండ్ బిట్ ఇచ్చా చూడండి. ద అలాస్కాన్ మాలమ్యూట్ కెన్ లివ్ ఇన్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ క్లైమేట్ కండిషన్స్ బికాస్ ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ కేర్. అందుకని ఉంటాయా? ఎక్స్ట్రీమ్ అంటే బాగా, ఎక్స్ట్రీమ్ అంటే ఈ వర్డ్స్ కి మీనింగ్ తెలిస్తే మీకు ఏ ప్యాసేజ్ లో అయినా అవి వస్తే మీకు అర్థం అవుతాయి. సో ప్లీజ్ లెర్న్ ద మీనింగ్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. ఎక్స్ట్రీమ్ మీన్స్ హై అని, బాగా హై అని. ఎక్స్ట్రీమ్ కోల్డ్ క్లైమేటిక్ కండిషన్స్ బికాస్ ఇట్ నీడ్స్ ఏ లాట్ ఆఫ్ కేర్, ఎక్కువ కేర్ కావాలనా? కెన్ విత్స్టాండ్ హాట్ అండ్ హ్యూమిడ్ వెదర్స్. Okay, can withstand temperatures up to -70 degrees. Yes. మన బుక్ ప్యాసేజ్ చూసి దాన్ని బట్టి పెట్టేయడమే కదా ఆన్సర్. సి. ఈజ్ డెఫ్, బ్లైండ్ అండ్ టూత్లెస్. ఇది పుట్టినప్పుడు కదా. సో కెన్ విత్స్టాండ్ టెంపరేచర్స్ అప్ టు -70 degrees. ఓకే, నౌ థర్డ్ క్వశ్చన్. డాగ్స్ ఆల్సో నీడ్ టు బి ట్రీటెడ్ విత్ రెస్పెక్ట్ బికాస్. డాగ్స్ ని మనం ఏం చేయాలి? రెస్పెక్ట్ గా చూడాలి. ఎందుకని? దే ఆర్ లివింగ్ బీయింగ్స్. అందుకనా? దే కెన్ స్పీక్ ఆర్ డెఫ్, అవి దే కెనాట్ స్పీక్, అవి మాట్లాడలేదనా? దే కెన్ బి లాయల్ సర్వెంట్ టు హ్యూమన్ బీయింగ్సా? దే కెన్ బి ఫెయిత్ఫుల్ కంపానియన్స్ టు హ్యూమన్ బీయింగ్సా? మనకి ప్యాసేజ్ లో ఇచ్చిన దాన్ని బట్టి కంపానియన్స్ ఇచ్చారు. దే కెన్ బి ఫెయిత్ఫుల్ కంపానియన్స్ టు హ్యూమన్ బీయింగ్స్. సో ఆన్సర్ ఈస్ డి. Now fourth one. The antonym అంటే ఏంటమ్మా? యాంటోనిమ్ అంటే ఏమడుగుతున్నాడు? వెరీ గుడ్. ఆపోజిట్ ఆఫ్ ఫెయిత్ఫుల్ ఈజ్. ఫెయిత్ఫుల్ కి ఆపోజిట్ అడుగుతున్నాడు. ఏంటి ఫెయిత్ఫుల్ కి ఆపోజిట్ ఏంటి? ఫెయిత్ఫుల్ అంటే నమ్మడం. ఆపోజిట్ ఏంటి? అన్డిపెండబుల్. ఫెయిత్ అంటే నమ్మక సత్యం. అన్డిపెండబుల్ అంటే నమ్మకూడదు, వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. ఫెయిత్ఫుల్ అంటే మీనింగ్ డివోటెడ్ కూడా వస్తుంది, డెడికేటెడ్ వస్తాయి. యాంటోనిమ్ అంటే ఆపోజిట్. అన్హెసిటేటింగ్. హెసిటేటింగ్ అంటే డౌట్ఫుల్ గా ఉండడం. ఇక్కడ అన్హెసిటేటింగ్ అని ఇచ్చాడు కాబట్టి దిస్ ఈజ్ నాట్ రైట్, దిస్ ఈజ్ రైట్. సి, అన్డిపెండబుల్. ఫెయిత్ఫుల్ అంటే డిపెండబుల్, opposite to undependable. Okay, next fifth one. The most appropriate meaning of incredible is. Appropriate అంటే సరైన మీనింగ్ ఆఫ్ incredible ఏంటి? Impossible to believe, నమ్మశక్యం కాని అని అర్థం. మీనింగ్ ఏంటి? ఇంపాసిబుల్ టు బిలీవ్. అవి ఎంత ఫెయిత్ఫుల్ యానిమల్స్ మనం నమ్మలేం అనమాట, అంత ఫెయిత్ఫుల్ గా ఉంటాయని. సో మీనింగ్ ఈస్ ఏ, ఇంపాసిబుల్ టు బిలీవ్. ఓకే, ఇంక్రెడిబుల్ అంటే ఇంపాసిబుల్ టు బిలీవ్. ఆన్సర్ ఏ.